మాతృదేవోభవ. నిన్నే నమ్మితి నమ్మలోక జననీ, నీవుండగా లోకమందెన్నే కష్టములావరించి బ్రతుకున్. నిన్నే నమ్మితి నమ్మలోక జనని, నీవుండగా లోకమందెన్నే కష్టములావరించి బ్రతుకున్. హీనంబుగా చేయని నన్నామంటలు తాకజాలవు జగన్మాత, నన్నామంటలు తాకజాలవు జగన్మాత. మహామాయలున్ పన్నాగంబులు నిల్చి గెల్వగలవే భక్తి ప్రభావంబులన్. మహామాయలున్ పన్నాగంబులు నిల్చి గెల్వగలవే భక్తి ప్రభావంబులన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 809వ భాగానికి స్వాగతం పలుకు. సరిగ్గా ఇంగ్లీషు వాళ్ళు మనని అనేక విధాల దెబ్బ కొట్టారు. అందులో 2 దెబ్బలు ప్రధానమైనది ఏమిటంటే, ఒకటి బుద్ధి నిర్వీర్యం చేయడం, 2 దేహశక్తిని నిర్వీర్యం చేయడం. బుద్ధి నిర్వీర్యం చేయడానికి ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టాడు. ఆత్మవిశ్వాసం మొత్తం పోయేలా. మన జాతి, మన భాష, మన సంస్కృతి నాశనం అయిపోవాలంటే వాడి భాష, వాడి జాతి, వాడి సంస్కృతి మనకి నేర్పియాలి. ఆ పనే చేశారు. ఇప్పుడు సరిగ్గా మెకాల జరిగినట్టే అయింది, మెకాల ఊహించినట్టే అయింది. వాడు వెళ్ళి 70 ఏళ్ళైనా మనకు ఆ బానిసత్వం పోలా. ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ ప్రాధాన్యం చాలా గొప్పదని మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మొత్తం తెలుగు తీసేసి ఇంగ్లీషే నేర్పుతారు. ఎందుకంటే కారణాలు రకరకాలు చెప్తున్నారండి. ఆలోచిద్దాం ఒకసారి. ఇది పెద్ద ఉద్యమం చేయాల్సిన విషయం, ఇది సామాన్యంగా వదిలిపెట్టేది కాదు ఇది. ఎందుకంటే భాష పేరు మీద వెలిసినటువంటి పార్టీలే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే భాష ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతారు? ఏ ప్రజలు అంగీకరించారు? ఏమో దాని మీద ప్రత్యేకమైన ఓటింగ్ పెట్టారా? పిల్లల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మాధ్యమంలో తప్పితే చేర్చడం లేదండి. ఎందుకు చేర్చడంలా? సమర్థంగా విద్య చెప్పక ప్రభుత్వ పాఠశాలలో, అదే ప్రభుత్వ పాఠశాలలో అజమాయిషీ చేసి సరిగ్గా విద్య చెప్పించి అదే తెలుగు మాధ్యమంలో అత్యుత్తమమైన స్థానాలు వాళ్ళు పొందేలాగా చేస్తే ఈ మొత్తం ప్రైవేట్ నుంచి విద్య ప్రభుత్వానికి ప్రవహించదండి. ఇటు నుంచి అటు తీసుకెళ్ళడం మానేసి అటు నుంచి ఆ ఉన్నది కూడా ఖాళీ చేసి ఇటు తీసుకొస్తే, సరిగ్గా అన్నం తినడం చేతకాని వాడికి అన్నం తినడం నేర్పుతారా? అన్నం పెట్టడం మానేస్తారా? అన్నం తినడం చేత కాదు అనుకుందాం పసిపిల్లాడికి, అన్నం తినడం నేర్పాలి. అంతేగాని వీడు అన్నం తినడం చేతకట్లా అన్నం మానేయండి గడ్డి పెడదాం. తెలుగు మాధ్యమంలో విద్య సరిగ్గా లేదు, చేర్చడం లేదు, తెలుగు మాధ్యమాన్ని బలీయం చేయాలి. దాన్ని తీసేసి ఇంగ్లీష్ మాధ్యమం పెడితే ఇది చెప్పలేని వాళ్ళు అది చెప్పగలుగుతారా? అదే ప్రభుత్వ పాఠశాలలో అదే ఉపాధ్యాయులే, అదే తరగతి గదులే, అదే ఒకటి పోసుకుంది కూడా చోట్లేని ప్రదేశాలే. మరి అక్కడ ఇంగ్లీష్ మీడియం మాత్రం ఎలా నేర్పుతారండి? అడిగేవాళ్ళు లేక ప్రైవేటు పాఠశాలలు పెట్టి కోట్లు దోచుకున్న వాళ్ళే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు మంత్రులై. అర్థం చేసుకుందురుగాక. నాకేం మొహమాటం లేదు, నాకేం భయం లేదు. నేను తెలుగు కోసం నిలబడ్డా, ప్రాణత్యాగానికి సిద్ధం. ప్రైవేటుగా పాఠశాలలు పెట్టి, టెక్నో స్కూల్స్ పెట్టి, రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టి కోట్లు వసూలు చేసిన వాళ్ళకి ఈ నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇచ్చిన తర్వాత వాళ్ళు అంతకంటే ఏం చేస్తారండి? వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళకు అనుకూలంగా. మళ్ళీనేమో మనకు తెలుగు అంటే ఏమిటి అభిమానం? ఓ భాషా సంఘం పెట్టడమా? 4 చోట్ల సభలు పెట్టడమా? ఉగాది నాడు తద్దినం పెట్టినట్టు మమ్మల్ని పిలిచి దండలు వేయడమా? ఎవడికి కావాలి ఈ దండలు? ఓ కవిని పిలిచి, ఓ పండితుడిని పిలిచి దండ వేస్తే భాషను గౌరవించినట్ట? ప్రజల్లో భాష నాశనం అయిపోతుంది. ఇవాళ పాఠశాలలో చదువుకునే పిల్లలు ఒక్కళ్ళకి పత్రిక చదవగలిగే శక్తి లేదండి. తెలుగు పత్రికలు ఎవరూ చదవలేరండి వాడు. ఆ స్థితి మొత్తం అన్ని వర్గాల్లోకి వ్యాపించేలాగా ప్రభుత్వ పాఠశాలలకు వ్యాపింపజేస్తే అంటువ్యాధిలాగా ఆంగ్ల వ్యాధిని ఏమైపోతుంది దేశం? అక్కడ ముందు విద్యని ప్రబలతరం ఎందుకు చేయరు? ఉపాధ్యాయులు సరిగ్గా బోధన చేసేలాగా, వాతావరణం సరిగ్గా ఉండేలాగా, వనరులు సరిగ్గా ఉండేలాగా ఎందుకు ప్రయత్నం చేయరు? అఖండ విజయం సాధించిన ఒక సింధుకో బిందుకో 100 కోట్లు పట్టుకెళ్ళి ఇస్తారు. కానీ అందులో 100 కోట్ల వ్యవహారం రాష్ట్రంలో పెట్టుబడి పెడితే పాఠశాలల ఆటల స్థలాలన్నీ ఆటలకు ఉపయోగపడేలా చేస్తే సింధు లాంటి వాళ్ళు 100 తయారవుతారండి. ఒక్కరెవరో గెలిస్తే 100 కోట్లు ఇవ్వడం, ఇంకొకరెవరో నోబెల్ సాధిస్తే మేము 100 కోట్లు ఇస్తాం. ఎక్కడి ఆ 100 కోట్లు ప్రయోగాలు కేటాయించమనండి. పాఠశాలల్లో ఇవ్వక్కర్లేదు ఎవరికి. ఆ 100 కోట్లు ప్రయోగాలు కేటాయించమనండి. ఆ 100 కోట్లు కళాశాలలో ప్రయోగాలు సరిగ్గా జరిగేలా చూడమనండి. ప్రయోగాలు చేయకుండానే మార్కులు వేసేస్తున్నారు ఇంటర్మీడియట్లో 30కి 30, 30కి 30, 30కి 30.
ఈ అవినీతిని మన మీద మనం దృష్టి పెట్టినంత వరకు నోబెల్ పెట్టి గెలిచిన వాడు ఎవడికో 100 కోట్లు ఇస్తాం, దేనికి? ఏదైనా లంచమా? ఇప్పుడు ఈ 100 కోట్ల కోసం నోబెల్ సాధించాలా? అప్పుడు నోబెల్ సాధించడానికి అక్రమ విధానాలు వెతుకుతారు, దానికి 50 కోట్లు ఖర్చు పెడతారు, 100 కోట్లు వస్తాయి. కాబట్టి అదే జరుగుతుంది. ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా నడిపిస్తున్నాం? ప్రలోభాలు పెట్టి, భయాలు పెట్టి ప్రపంచాన్ని నడిపించాలి తప్పితే ఆత్మ చైతన్యంతో, ఆత్మవిశ్వాసంతో నడిపించలేమా అండి? అసలు ఈ నడిపించాలనే నాయకుల లోపల ఉందా ఈ ఆత్మవిశ్వాసం? మనం ఏమైనా చేయగలమని? లేకపోతే ఇలా ప్రలోభాలు, ఆకర్షక పథకాలు పెట్టడమేనా? 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, ఆ సొమ్మంతా మొత్తం పాఠశాలలో ప్రయోగాలకు కేటాయిస్తే, ప్రయోగాలు సక్రమంగా జరిగేలా చేస్తే నోబెల్ తాతలు తయారవుతారండి. ఇక్కడ మేధాశక్తి తక్కువ, తెలివితేటలు తక్కువ, ఏమి తక్కువ అండి ఇక్కడ? సరిగ్గా ఇంగ్లీష్ వాళ్ళు ఏం ఆశించారో అదే జరిగింది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం కారణంగా మొత్తం అంతా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తున్నట్టే ఉంది దేశాన్ని. ముఖ్యంగా తెలుగునాట 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఏ దుకాణం మీద నామ ఫలకం తెలుగులో ఉంటే ఒట్టు. క్షవరం చేసే చోట కూడా కటింగ్ సెలోన్, క్షవరము చేయబడు అనడు వాడు. అన్ని పనులకి మంచి లేదు, చెడ్డ లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ఆడ లేదు, మగ లేదు, అన్ని పనులకి ఇంగ్లీషా? ఒక్క ముక్క తెలుగు ఇంగ్లీషు మాట లేకుండా ఒక వాక్యం మాట్లాడగలిగిన మనుషులు లేరా? ఏమీ చేయొద్దండి భాష గురించి. శాసనసభలో నాయకులు ఎవరు, ముఖ్యమంత్రి సహా ఇంగ్లీషు మాట నోట రాకుండా చూసుకోండి, అప్పుడు తెలుగు నిలబడుతుంది. ముందు వారి నోటే వస్తున్నాయి ప్రవాహంలాగా. ఇక్కడ జాగ్రత్త పడాలి, లేకపోతే ఇక్కడే నాశనం అయిపోతుంది. అందుకే బుద్ధిహీనత అయిపోయిందండి ఇంగ్లీష్ మాధ్యమం కారణంగా. రెండోది, దేహశక్తిని నాశనం చేశారండి. రెండో వ్యూహం. నేను ఇటీవల గ్రంథాల్లో చదువు అవురా ఇదే మోసం అనుకున్నా, నాకు తెలియదు. చదివితేనే కదా విషయాలు తెలిసి, పాత గ్రంథాలు చదువుతుంటే విషయాలు తెలుస్తాయి. నిన్న మొన్నటి వరకు ఇప్పటికి కూడా శ్రామిక జనులు వాడుతున్న జర్మన్ సిల్వర్ గిన్నెలు, అల్యూమినియం గిన్నెలు, సీమండి గిన్నెలు మొత్తం శక్తిని హరిస్తాయి. ఇత్తడి గిన్నెల్లో అన్నం వండారు ఈ జాతిలో, కాకపోతే మట్టి కుండల్లో వండారు. ఆ రెండు మంచివే. కొనగలిగిన వాడు ఇత్తడి గిన్నెలో వండుకోవాలి, అత్యవసరే మంచిది. లేనివాడు కుండల్లో వండుకోవాలి, అది మంచిది. అది మట్టి సహజ లక్షణం. అది కొమ్మరులు బతుకుతారు, ఇత్తడి పరిశ్రమ బతుకుతుంది. తణుకు దగ్గర అజ్జరం ఇవాళ ఎక్కడుందో తెలియదు, ఎన్ని కుటుంబాలు ఇత్తడి మీద బతుకుతున్నాయో తెలియదు. అక్కడ ప్రత్యేకం అజ్జరము, ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి అని చదువుకునేవాడు. అజ్జరం ఆ పేరెంత బాగుందని అనుకునేవాడు. ఇత్తడి గిన్నెల్లో వండుకు తింటేనండి ఆ వండిన అన్నానికి ఇత్తడి శక్తి వచ్చండి, లోపల ఇనప బలం వస్తుందండి. కండరాలు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వివేకానందుడు కోరిన మనుషులు తయారవుతారండి. ఈ దిక్కుమాలిన జర్మన్ సిల్వర్ గిన్నెలండి జర్మనీ నుంచి తీసుకొచ్చి ఈ బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టాడు. అక్కడి నుంచి స్టెయిన్లెస్ స్టీల్ కూడా వచ్చింది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు, తుప్పట్టిపోవడం తప్ప. అది స్టెయిన్లెస్, మనం స్టెయిన్ ఫుల్లోను. ఈ గిన్నెల్లో వండడం మొదలయ్యాక దేహశక్తి నశించింది. చక్కగా ఇంగ్లీష్ వాడు ప్రయోగాలు చేసి మొత్తం నాశనం చేశాడు. ఇటు దేహశక్తి నిర్వీర్యమైంది, అటు బుద్ధిశక్తి నిర్వీర్యమైంది. ఇంకా కుక్కలాగా బానిసలా పడుండి, బాబు నువ్వెంత తిండి పడే, నీ ఇంగ్లీష్ మేము చదువుకుంటాను, నీ దేశాన్ని మేము పోషిస్తాం అనకపోతే ఇంకేం చేస్తామండి? సింహాల్లో ఉండే జాతి ఇంకేం చేస్తుందండి? సింహం ఎప్పుడు దాని ఆహారం అది తెచ్చుకుని తింటుంది. నోటి దగ్గర పెడితే తింటది, తెచ్చిన వాడు తింటుంది. సింహం నోటి ముందు ఇడ్లీ సాంబార్ పెడితే అది తీసేసి నువ్వు రారా అంటుంది. అటువంటి శక్తితో బతికిన జాతిని ఏదో ఇంత ముష్టేసి తినే స్థితికి తీసుకొచ్చేసాం మనం. ఇది జరిగిన మోసం. తెల్లని వారు అరుకడు తెల్లము వారి మనస్సు, మానవులు చల్లగనుండవారు కనజాలరు, జాలరులట్లు వస్తువులు జల్లిరి ఎల్ల దేశముల, జాతుల స్వేచ్ఛ హరింపజూచిరా నల్లని బుద్ధివారు, కథనంబన కమ్మని కూరవారికి. యుద్ధం చేయడం అంటే కమ్మని గుత్తి వంకాయ కూరదనేనట్టండి ఈ వ్యధవలకి. వీళ్ళ పాఠాలండి, వీళ్ళ భాష అండి మనం చదువుకునేది, మన పిల్లలకి నేర్పించేది. సిగ్గుపడాలమ్మా, నిజంగా తెలుగు వాళ్ళుగా సిగ్గుపడాలి. మన దోచుకు తిన్న వాళ్ళ భాషని ఇంకా మనం ప్రేమిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నామంటే ఏ స్థితిలో ఉన్నాం మనం? కనీసం ఆపౌరుషం. సినిమాల్లో ఉంటాడు ఎల్బి శ్రీరామ్, లంకావారి సంతానం ఎలా ఉంటాడు మరి, బీజం అటువంటిది, మహానుభావుడు, దేశభక్తి. ఏదో సినిమాలో లండన్లో దిగి కావిడ వేసుకుని తుపుక్క నొమ్ముతాడు. ఏమిటో ఇక్కడ విమానాశ్రయంలో కూడా నా దేశాన్ని 200 ఏళ్ళు పిలిచి పిప్పి చేసిన వాళ్ళకి ఈ మాత్రం అవమానమైనా చేయకపోతే అలా అంటాడు. అదండి నిజంగా. ఇవాళ ఆ భాష మీద, ఆ మాధ్యమం మీద, ఆ పుస్తకాల మీద ఉమ్మేయాల్సిన చోట మనమేమో ఉన్నత స్థితిలో పెట్టి చదివిస్తున్నాం పిల్లల చేత. దీనికి ఏదో విశాల భావం అని పేరు. ఇక్కడ పౌరుషాన్ని రెచ్చగొట్టవలసిన చోట బానిసత్వానికి దిగజారుస్తున్నామండి జాతిని.
కథనం మన కమ్మని కూర వారికి. వారు గుత్తొంకాయ కూరలో మింగేశారు మొత్తం జాతిని యుద్ధాలు చేసేసి. ఎందరూ వాళ్ళ వారి పాలబడి ఏడ్చిరి, ఏ రకంగా లొంగ తీసుకున్నారు. ఇంకా అనేక రకాల ఉపాయాలతో చెబుతోంది సాగర ఘోష, చెబుతోంది సముద్రం. ఓపుకుంటే విందాం, ధైర్యం ఉంటే విందాం, దేశభక్తి ఉంటే విందాం, లేకపోతే ముడుచుకు పడుకుందాం. ఎందరూ వారి పాలబడి ఏడ్చిరి భూస్థలి నల్లమందుతో కొందరం ధవళి కూటమి పేరున మిల్లుబట్టలన్ కొందర మిత్రభేదమున కొందర ఎందుల లొంగకున్నచో సందుల చూచి యుద్ధమున చంపుచు కొందరన ఆక్రమింపరే. ఎందరు వారి పాలబడి ఏడ్చిరి భూస్థలి నల్లమందుతో కొందరం ధవళ కూటమి పేరున మిల్లుబట్టలన్ కొందర మిత్రభేదమున కొందర ఎందున లొంగకున్నచో సందులు చూచి యుద్ధమున చంపుచు కొందరన ఆక్రమింపరే. ఆహార శక్తిని నిర్వీర్యం చేయడం కోసం, దేహ శక్తిని నిర్వీర్యం చేయడానికి వంట పాత్రలు మార్చేశారు, తినే పదార్థాలు మార్చేశారు. బుద్ధి శక్తిని నిర్వీర్యం చేయడం కోసం విద్యా విధానం మార్చేశారు. ఎందరూ వారి పారబడి ఏడ్చిరి భూస్థలి. ఈ ప్రపంచం మీద మన దేశం ఒకటే కాదండి, ఎందరేడ్చారండి ఇంగ్లీషు వాళ్ళ పారబడి. తమ జాతి, తమ సంస్కృతి, తమ భాష నాశనం చేసేసుకుని, తామే నాశనం చేసేసుకుని, మన చేతనే మన భాషను తొక్కించారు. మన వాళ్ళ చేతనే మనకి వ్యతిరేకంగా పుస్తకాలు రాయించారు. మన వాళ్ళ చేతనే మన సంస్కృతిని విమర్శింపజేశారు. మన వాళ్ళ దృష్టిలోనే మనల్ని హీనులు చేశారు. మన అనే అభిమానమే లేకుండా చేశారు. పోనీ ఇదేమన్నా వసుదేవ కుటుంబం కోసం విశాలమైన భావంతో జరిగిందా? లేదు, అందరినీ వాళ్ళలో కలుపుకోవడానికి. నల్లమందుతో కొందరు, నల్లమందు వ్యాపారం ఈ దేశానికి వీళ్ళే మొదలెట్టారండి. అంతకుముందు లేదండి ఈ దేశంలో. దాంతో మత్తులో ముంచేశారు. కేవలం కళ్ళు మాత్రమే పదార్థంగా సేవించినంతకాలం జాతి నిర్వీర్యం కాలేదండి. కళ్ళులో మత్తు ఎంత ఉందో శక్తి అంత ఉందండి. అది మితిమీరితే ప్రమాదంగానే, మామూలుగా పర్వాలేదండి. శ్రామికులు చాలామంది ఉదయాన కళ్ళు దాగి పనిలోకి వెళ్ళేవాళ్ళు ఏం అత్యాచారాలు చేయలేదు, పనే గట్టిగా చేశారంతే. ఈ తర్వాత ఈ రకరకాల మద్యాలు వచ్చాక పని చేయకుండా కూర్చుని తాగడం మొదలైంది. ఇదివరకు బాగా పనుల్లో మునిగిన వాళ్ళు ఆ పనికి తగిన ఓపిక అప్పటికప్పుడు సంపాదించడానికి కొంచెం కళ్ళు తాగేవారు. అప్పుడేం ప్రమాదం జరగల, దాన్ని నిషేధం చేయవలసిన పరిస్థితి కూడా రాల. అయినా దానికే పాపం సంస్కర్తలు చాలా కంగారుపడి కళ్ళు మానండోయ్ బాబు, కళ్ళు తెరవండోయ్ అని ప్రచారాలు కూడా చేశారు. ఇక దానికి బదులు బ్రాందీలు, విస్కీలు, సమస్తం విదేశీ శాఖలన్నీ ఇక్కడికి వచ్చేసాయి. ఇంకా వేద శాఖలు పోయాయి, ఈ విదేశీ మద్యం శాఖలు మొదలయ్యాయి. వేద శాఖలు ఉండాల్సిన విస్కీ శాఖలు వచ్చాయి ఇక్కడికి. రకరకాల నేర్పేసి కూర్చుని తాగుతారండి. ఇవన్నీ పనిచేసేవాడు తాగడం వేరండి, కూర్చునేవాడు తాగడం వేరండి. బళ్ళో పాఠం చెప్పేవాడు తాగడం వేరండి. దేశం కర్మ కాకపోతే కూర్చుని తాగడమా? 10 మంది కూర్చుని, పైగా అదేదో పెద్ద పెద్ద పెళ్లి పేరెంట్లో సామూహిక విందు కార్యక్రమంలాగా. అదేమన్నా వనభోజనమా? 4 ఉంటే కానీ వీడు తాగడండి. పైగా దానికి ఇంకా కొత్త పేరెట్టారేమో వచ్చిన నరమాంసం కావాలంటట తాగేవాడు. ఎందుకంటే నరమాంసం అంటే ఏంలా, ఎదురుగా వీడు సుత్తంతా భరించడానికి ఒక మనిషి కావాలి, అది నరమాంసం. వాడు తినేస్తాడు వీడు. నరమాంసం గోమె కొట్టేయాలి వేధవన పట్టుకుని. వీడు తాకుండా మళ్ళీ ఇంకోటి ఎదురుగా వీడేవో గొప్పలు చెబుతూ ఉంటాడు, అవతల వాడిని తిట్టి వీడిని పొగుడుకుని ఆత్మతృప్తి, పరనంద, ఆహాగా, ఇవన్నీ వినడానికి ఒకటి కావాలి. వాడు కూడా నాశనం అవుతాడు తాగి. అనేక రకాల మత్తు పదార్థాలు అలవాటు చేశారు. ధవళ కూటమి పేరున తెల్ల దేశాల కూటమి. ఎందుకంటే కూటమి నల్ల దేశాలను ఏడిపించుకు తినడానికి, దోచుకు తినడానికి. దొంగలు దోచుకున్న తర్వాత పంచుకోవడంలో వాటా లెక్కలేసుకుంది కనమాట. మరి 10 మంది కలిస్తే కానీ దోచుకోలేనప్పుడు 10 మందిని కలుపుకుంటారుగా. ఆ 10 మందికి చెప్పేది ఏంటంటే మనం వాళ్ళని దోచుకుందాం, బలహీనులు కదా, ఎలా చెప్తే అలా వింటున్నారు కదా, ఆ తర్వాత అందరం పనిచేసుకుందాం. ధవళ కూటమి పేరున కొందరు, మిల్లు బట్టలను కొందరు. శుభ్రంగా అగ్గిపెట్టెలో 6 గజాల చీరనేసిన జాతికి మిల్లు బట్టలు తీసుకొచ్చి అలవాటు చేశారండి. మళ్ళీ గాంధీ మహాత్ముడు ఖద్దరు ఉద్యమం బట్టి ఇంటింటా రాష్ట్రాలు తిప్పే వరకు ఈ జాతి మేల్కోలేదండి. కాస్తేదో మిల్లు మీద నేసిన బట్ట కాస్తేదో నునుపుగా ఉంది, మెత్తగా ఉంది అనగానే అది మొదలుపెట్టేశారండి. కానీ ఇక్కడ మొత్తకైనా సరే ఖద్దరు మీద ఉన్న సౌఖ్యం ఏమిటి? ఇక్కడ ఉష్ణదేశం ఇది. ఈ ఉష్ణదేశాల్లో ఆ బట్టలు నప్పినట్టుగా ఇవి నప్పవండి. ఈ సిల్క్ బట్టలన్నీ వాళ్ళే ప్రవేశపెట్టారు మొత్తం రకరకాలుగా. మన దగ్గర పట్టు ఉంది, ఏదో కొన్ని సందర్భాల్లో కడతారు, కొన్ని కాలాల్లోనే కడతారు, ఎప్పుడూ కట్టరు. ఎంత పట్టు చీరలు బీరువా నిండా ఉన్నవాళ్ళు కూడా నేత చీరలు కట్టుకుని వంటలు చేసేవారు, వడ్డలు చేసేవారు. కొన్ని సందర్భాల్లో అదొక అందం. ఒక దేవుడు పూజ చేయాలి, ఒక మడి. ఎందుకంటే పట్టు అంటే ప్లాస్టిక్ లాంటిది, అది మనకి మట్టి అంటూ కూడా జారిపోతుంది.
దుమ్ము ఏదైనా అంటినా రేణువులు జారిపోతాయి. అటువంటి సందర్భాల్లో కట్టేవారు దాని ప్రయోజనం కోసం. ఈ పట్టుబట్టకేం దేవుడు ప్రత్యక్షం అయిపోయి నూలు బట్ట కాకుండా ఉండడు. దేవుడు బట్టలను బట్టి ప్రత్యక్షం కాడు, భక్తిని బట్టి ప్రత్యక్షం అవుతాడు. అదన్నీ అవన్నీ తెలుసుకుని జాతి ఆచారాలు ఎక్కడికెక్కడ ఎలా అలా నిర్మాణం చేసుకుంటే విధ్వంసం చేసేశారు, మొత్తం మూలఛేదం చేసేశారు. విద్య మార్చడం ద్వారా, భాష మార్చడం ద్వారా. ఎందరూ వారి పాలబడి ఏడ్చిరి భూస్థలి నల్లమందుతో కొందర, కొందరం ధవళ కూటమి పేరున మిల్లు బట్టలను కొందర, మిత్రభేదమున కొందర. లేకపోతే ఇద్దరు రాజులు ఎవరైనా కాస్త అంగరాజు వంగరాజు కలుపుంటే వాళ్ళ మధ్యలో వెదురు బొంగు పెట్టడం. మీకు వాడు ఎంత అన్యాయం చేశారండి అని అనడం, వీడిని రెచ్చగొట్టేయడం. వీడు అంతకంటే స్వార్థానికిలోనే వాళ్ళ సైన్యాన్ని పంపించమడం కర్మ. వాళ్ళ సైన్యంతో కలిసి పక్క రాజు సోదరుడి మీద దండయాత్ర చేయడం. మిల్లు బట్టలను కొందర, కొందరం ధవళ కూటమి పేరున మిత్రభేదమున కొందర. మన స్నేహితుల మధ్యలో పక్కపక్క రాజుల మధ్యలో భేదాలు పెట్టారు. మిత్రభేదమున కొందర. ఎందులో లొంగకున్నచో సందును చూచి యుద్ధములో చంపుచుకొందరు. ఇక ఎందుకు ఎక్కడా లొంగకపోయేసరికి ఇక సందు చూసుకుని యుద్ధంలో చంపడమే. అందుకే ఈవేళ మళ్ళీ నేను ఒక అత్యాధునికమైన విషయం చెబుతా. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు ఇప్పుడు అవసరం అండి, మళ్ళీ అవసరం. మనం గంభీరంగానే తీసుకోవాలి ఆ విషయం. ఎప్పుడు ప్రతి ఒక కథని, ఒక చారిత్రక కథని సినిమాగా మలిచేటప్పుడు కొన్ని మార్పులు ఉంటాయి. శాతకర్ణి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పరిపాలించాడు, ఆయన పరిపాలించిన ప్రాంతం ఎంత, భారతదేశం అంతా ఏకఛత్రాధిపత్యం అనడం సరైందేనా అని కొన్ని విమర్శలు వస్తాయి. అవన్నీ అలా అట్టిపెట్టిన అదంతా సినిమాటిక్ అంట, నాటకీయత. మా కవులు వందిమాగతులు వాళ్ళు వెనక సంస్థానాధీశులను పొగిడిన వాళ్ళు ఉన్నారు. ఏకంగా 3 లోకాలు పరిపాలించామని చెబుతారు. వాడు ఊరికే మొక్కామల సంస్థానం అది. అది మామూలే, అది విషయం. అది దాన్ని అంత అక్కర్లేదు. కానీ నిజంగా ఈ దేశభక్తి లేని జాతికి కాస్త మన పూర్వ చక్రవర్తులు ఎలా పరిపాలించారో, వాళ్ళు ఎంతమందిని ఎలా కూడగట్టారో చెప్పడానికి అటువంటి చిత్రాలు అవసరం. కాకపోతే నాకు బాధ ఏమిటంటే, మరోలా అనుకోవద్దు కానీ, కృష్ణవేణి ప్రవాహం లాంటి వాళ్ళు జడ ధరించిన వాళ్ళని చూసిన కళ్ళతో కొత్తిమీర కట్టలను చూస్తున్నట్టే, 9 గజాల పంచె ధరించిన మహానుభావులను చూసిన కళ్ళతో 9 అంగుళాల షార్ట్ వేసుకున్న వాళ్ళని చూస్తున్నట్టే, పౌరాణిక చారిత్రక మహాపాత్రల్లో ఎన్టీ రామారావును చూసిన కళ్ళతో ఇతరులను చూడవలసి వస్తుంది. తప్పదు, కాల వైపరీత్యం, అంతకంటే అవకాశం లేదు. కాస్త తట్టుకోవడమే. ఆ గాంభీర్యం, ఆ నటన, అసలు ఆ సంభాషణ, ఆ వెలువరించే విధానం అది వేరు. అసలు ఆ రామారావు, రంగారావు సరే, కాలం ఉన్నవాళ్లతోనే సరిపెట్టుకోవడం అది ఒక్కడే కొంచెం అనిపిస్తుంది. కానీ నిజంగా మెచ్చుకోదగిన విషయం అండి. ఈ కాలంలో రావాలటువంటి కాస్త తెలుస్తుంది మన పూర్వులు ఏమిటి, మన వాళ్ళు ఏమిటి. మళ్ళీ ఓసారి దేశం వేసం తిప్పాలనిపిస్తుంది. తిప్పుదాం, పర్వాలేదు. నాకు అందుకే ఒక ఆనందం అండి. నిజంగా పాలమూరు కూలీలు వలస వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో అక్కడికి ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు తెప్పించడం, అలాగే కళారంగంలో తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ఎటువంటి భేదం లేకుండా 2 రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు కొన్ని చిత్రాలకి కొన్ని మినహాయింపులు ఇవ్వడం, ఎటువంటి భేదము లేకుండా అలా కొన్ని మంచి చిత్రాలు రావడం, అనేక రకాల మార్పులు జరుగుతూ ఉండడం. భక్తి ఉద్యమంలో కూడా మీరు చూస్తే, గమనిస్తే, ఒక 10 ఏళ్లుగా నడుస్తున్న దాంట్లో కాస్త ఒక ఏడాదిన్నర బట్టి చైతన్యం చాదస్తం మధ్యలో తేడాని జనం గ్రహిస్తున్నారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. గ్రహిస్తున్నారు. ఇదివరకు ఒకటే ఘాటన గట్టి మాట్లాడేవారు, ఇప్పుడు తేడా చెబుతున్నారు స్పష్టంగా. ఎప్పుడూ మానవ ప్రయత్నం వృధా కాదు అనడానికి ఇంతకుముందు మనం చెప్పుకునే ఉదాహరణ అండి. క్రమంగా వస్తుంది మార్పు అనేది, ఒక్కసారే రాదు. కానీ ఈ దేశంలో జాతి విచిత్రమైన మనస్తత్వం ఏమిటంటే, మార్పు రావడం మొదలవడం కష్టం అవుతుందండి, వస్తే చాలా ఉధృతంగా వస్తుందండి. మొదలవడం కష్టం. ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాలి, ప్రాణాలకి తెగించాలి, నడిపించాలి, తప్పదు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఆ నాయకుడో, ఆ సంస్కర్తో, ఆ ప్రవక్తో ఎవరైనా సరే ఆ సాహసం అలా చేస్తే అది తప్పకుండా ఫలితాలు ఇస్తుందండి. అమ్మవారు ఉంది అన్నిటికీ ఏం భయం లేదు, ఏం భయం లేదు. నీవుండగా లోకమందు ఎన్నే కష్టములు ఆవరించి బ్రతుకుని హీనంబుగా చేయని నన్న మంటలు తాకజాలవు జగన్మాత, అంతే లెక్క. అదే ధైర్యం. భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసంతో, అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు మన ప్రయత్నం, మనం ఏది చెప్పాలనుకున్నామో అది చెప్తూ, ఏది చేయాలనుకున్నామో అది చేస్తూ, అలాగే
చలనచిత్ర దర్శకులు కూడా ఈ ఉత్సాహాన్ని ఆలంబనగా తీసుకుని చక్కని పౌరాణిక, చారిత్రక, దేశభక్తిపరమైనటువంటి చిత్రాలు తీసి యువతరంలోకి పంపిస్తే తప్పనిసరిగా గొప్ప మార్పు వస్తుందండి. మనం ఆశించాలి. ఈవేళ హీరోల మీద అభిమానంతోనో దాంతోనో ఉండని నేం పర్వాలా, అది మంచిదే. ఒక పరిమితి దాటకుండా ఉంటే అది మంచిదే. అదే క్రమంగా దేశభక్తిగా మారుతుంది, ఏం పర్వాలేదు. ఆ ప్రయత్నం చేయాలి. లేకపోతే మళ్ళీ ఇదే పరిస్థితి వేళ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో అప్పుడు పడ్డాం, అమెరికా వాళ్ళు, ఇంకో చైనా వాళ్ళు తెలియకుండా ఎవరి చేతుల్లో పడుతున్నామో తెలియకుండా బహుళ జాతి శక్తుల చేతుల్లో ఇప్పుడు పడుతున్నాం. ఏదైతే అప్పుడు ఒక జాతి, ఇప్పుడు ఇంకా 10 జాతులు. అప్పుడు ఎదుర్కోవడానికి ఓ జాతి ఉంది ఎదురుగా, బ్రిటిష్ అంటూ ఓ భాష ఉంది ఎదురుగా. ఇప్పుడు అన్నీ వచ్చి మీద పడ్డాయి. ఏ విషయం ఎవడు ప్రయోగిస్తున్నాడో కూడా తెలియట్లే. అందరూ మనాన్నంలో విషయం కలిపేవాళ్ళే. అందుకే రకరకాలుగానండి మిత్రభేదమున కొందర ఎందును లొంగకున్నచో సందును చూచి యుద్ధములో చంపుచు కొందర. ఏదో సందు వెతికి యుద్ధాల్లో చంపి కొంతమంది. అక్కడే ఎందుకేనండి ఇక్కడ సముద్రం విచిత్రమైన మాట చెబుతుంది. లండన్కు ఓ పేరుంది, ది సిటీ ఆఫ్ నో స్లీప్ అని. లండన్కు ఓ పేరుంది, ఎందుకంటే ఎప్పుడు పగలు రాత్రి వ్యాపారం నడుస్తూ ఉంటుంది అక్కడ. నేను లండన్ 2-3 సార్లు వెళ్ళినప్పుడు చూశాను. రాత్రిపూట అన్ని క్లబ్బులు, బార్లు నడుస్తుంటే ఇదేనా నో స్లీప్ అంటే అన్నా నేను. ఒక రకంగా ఇదేనండి అన్నారు వాళ్ళు. 12 లేదు, 1 గంట లేదు, 2 లేదు, 3 లేదు, నడుస్తూనే ఉంటాయి. అలాగ భారతదేశంలో నడవనిచ్చేవారు కాదండి. ఖచ్చితంగా 9 అయితే దీపాలు కొండెక్కవలసిందే, ఇక మన వాళ్ళు మంచం ఎక్కవలసిందే. శారీరక శ్రమకి పగలంతా ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, రాత్రిపూట మానసికమైన ఆనందానికి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు, విశ్రాంతికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. మనకి అర్ధకామాలు 2 పురుషార్థాల కిందే ఉన్నాయి. ఇతర దేశాల ప్రవృత్తులు అలా కాదు. వాళ్ళు రాత్రి కూడా ఏవో తాగుతూ తిరుగుతూ గొడవలు చేయడం, ఇదంతా చికాకైన వ్యవహారం మనకు అక్కడి నుంచి వచ్చింది. ఆ అనుకరణ వల్లే వస్తున్నాయి ఈవేళ కూడా. డిసెంబర్ 31 సహా అనేక సందర్భాల్లో అర్ధరాత్రులు ఎగరడాలు, అశ్లీల నృత్యాలు, ఇవన్నీ, అందులో మహిళలను చాలా ఇబ్బంది పెట్టడాలు, ఇవన్నీ. ఇది ఎంత విదేశీ సంస్కృతి అండి అసలు. ఆ ప్రభావాల వల్లే వస్తున్నాయి. అయితే అర్ధరాత్రి మనకి ఏ రకంగానూ పండుగ కాదు, ఒక్క శివరాత్రి తప్పితే. అది చాలా పుణ్యమైన వ్యవహారం. ఆ రోజున ఎవ్వడికీ అశ్లీలమైన మాట కూడా మాట్లాడాలని అనిపించదు. ఆ పండుగ అటువంటిది. మన రాత్రులు అలా ఉంటాయి, వాళ్ళ రాత్రులే ఉంది. అందుకని లండన్కి ది సిటీ ఆఫ్ నో స్లీప్ అని పేరుంది కదా, దాన్ని ఆక్షేపిస్తోంది తరంగం ఇక్కడ. లండను నిద్రపోని నగరం అట, అవును బ్రిటిషు వారు భూమండలమందు ఎవరిని మాత్రము నిద్రపోవనిచ్చిరి. లండను నిద్రపోని నగరం అట, అవును బ్రిటిషు వారు భూమండలమందు ఎవరిని మాత్రము నిద్రపోవనిచ్చిరి. ఆఖండల భీతి వారిది, ఆఖండల భీతి వారిది, అఖండ ధరాతలమెల్ల ఎలరాకుండిన ఎలిరాఘనులు గుండెల కుంపటి పెట్టినట్లుగన్. కవి లండన్కి ది సిటీ ఆఫ్ నో స్లీప్ అని పేరుందుటయ్యా ఆంగ్లంలో. నిద్రపోను నగరం. నిజమేనయ్యా, వాళ్ళు నిద్రపోలేదు, ఎవరిని పడుకోనివ్వలేదయ్యా. మంచి కోసమైతే పర్వాలా. కొంతమంది నాయకులు నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను ఉంటారు. అది మంచి కోసం, పని కోసం, పర్వాలేదు, వారిని మనం సమర్థించాల్సిందే. కానీ ఎందుకా దోచుకోవడానికా? ఏ మాట చెడ్డది కాదు, ఏ మాట మంచిది కాదండి. దాని సందర్భాన్ని బట్టి ఉంటుంది. అది ఏ కాలము చెడ్డది కాదు, ఏ కాలము మంచిది కాదు, సందర్భాన్ని బట్టి. అలాగే ఏ మనిషి పూర్తిగా మంచివాడు కాదు, ఏ మనిషి పూర్తిగా చెడ్డవాడు కాదు. అతని ప్రవర్తనను బట్టి నిర్ణయించాలి. పూర్తిగా ఇలా గీత గీసేయకూడదు, వీళ్ళంతా మంచివాళ్ళు, వీళ్ళంతా చెడ్డవాళ్ళు అంటారు. అలా ఉండదు లోకంలో ఎక్కడ. మనం మన అభిమానాల కొద్దీ గీతలు గీస్తాం, కానీ వాస్తవం అలా ఉండదు. లండను నిద్రపోని నగరం అన్నమాట. అవును బ్రిటిషు వారు భూమండలమందు ఎవరిని మాత్రము నిద్రపోవాలి. చిరవడికైనా నిద్ర పట్టేలా ఉంటే కదా వీళ్ళ ఆక్రమణలకి. ఆఖండల భీతి వారిది. ఎప్పుడు ఈ ఆక్రమించే వాళ్ళకి, రౌడీలకి ధైర్యం ఉంటుందనుకోవడం పొరపాటు అండి, భయం ఉంటుంది. ఎవడో మన్నేదో చేస్తాడేమో అన్న భయంతో వీళ్ళు ఏదో చేసేసి వాడిని భయపడుతూ ఉంటారు. మనం భయపడకుండా ఉండగలిగితే ఏ రౌడీ మన్నేం చేయలేడు. వాడికి ఒకటే గుండె, మనకి ఒకటే గుండె. వాడి చొక్కాల గుండీలేనో మన చొక్కాల గుండీలేంతే వాడు తీసేస్తే మనం తీసేస్తాం, పెద్ద విషయం కాదు. పెళ్ళాం బిడ్డలు వాడికి ఉన్నారు, మనకి ఉన్నారు. ఆయుర్దాయం వాడికి ఉంది, మనకి ఉంది. అందరికీ యమధర్మరాజే అధిపతి. అందరినీ సృష్టించింది బ్రహ్మదేవుడే, అందరినీ తీసుకెళ్లేది యమధర్మరాజే. ఎవరు బ్రహ్మలు వారికి ప్రత్యేకంగా ఉంటారు, ఎవరు యములు వారికి ప్రత్యేకంగా ఉంటారు. కానీ ఎవరి కాలం వారికి ప్రత్యేకంగా ఉంటుంది. మనం అధైర్యపడకుండా ఉంటే చాలు. ఆఖండల భీతి. మనం దేవేంద్రుడు ఏదో చాలా గొప్పవాడు అనుకుంటాం. మనం ఏదో దేవేంద్రుడు, కానీ భయమే, ఎప్పుడు భయమే. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో అని భయం.
తన మీద ఎవరన్నా నెగ్గితే వాళ్ళు నెగ్గారండి అన్నాం, విష్ణుమూర్తి దగ్గరికి అన్నాం. బలిచక్రవర్తి ఓసారి నెగ్గాడు, వెంటనే వీడు పరిగెట్టాడు విష్ణువు దగ్గరికి. ఏమయ్యా ఆయన నువ్వు ఇదివరకు నెగ్గలేదా, వాడు ఓడిపోలేదా, ఇప్పుడు ఆయన నెగ్గాడు నువ్వు ఓడిపోయావు ఇంతే కదా. నేను ఉండలేను. మరి బలిచక్రవర్తి కూడా ఉండలేడు కదా, ఆత్మవత్ సర్వభూతాని. ఇలా ఆలోచించలేకపోవడమేనండి దౌర్భాగ్యం. దేవేంద్రుడికైనా దేభ్యం మొహాలమైనా మనకైనా. ఈ ఓటమి మనకు వచ్చినప్పుడు ఇంత కురింగిపోతాం కదా, అవతల వాళ్ళకు వచ్చినప్పుడు మనం ఆటలో కూర్చొని గెలిచాం, నవ్వాం, మరి ఇంకోసారి ఇంకోటి గెలుస్తాడు, నవ్వుతాడు, దాన్ని తేలిగ్గా తీసుకో. ఎప్పుడు నువ్వే గెలవాలంటే అలాగా. అందుకే ఎప్పుడు క్రీడాస్ఫూర్తి. ప్రపంచమే ఒక క్రీడ. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాహ. శంకరాచార్య శివానంద లహరిలో చెప్పిన మాట. ఓ పరమేశ్వర, ఈ ప్రపంచం అంతా నీ క్రీడాగృహం కదా అన్నాడు ఆయన. అలా క్రీడాస్ఫూర్తితో కనుక జీవితాన్ని, రాజకీయాల్ని, రకరకాల పోటీల్ని తీసుకోగలిగితే ఇన్ని రకాల మదమాత్సర్యాలు ఉండవండి. అలా తీసుకోలేకపోవడం వల్లే రౌడీలు భిన్నంగా ప్రవర్తిస్తారు. ఆ రౌడీయిజమే ఒక జాతిలో ప్రవేశిస్తే ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది. అలాగో అదే బ్రిటిష్ జాతిలో ప్రవేశించింది. అది ఇంకా ఎన్ని విచిత్రమైన పరిణామాలకు దారితీసిందో 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.